అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హర్యానా ఎన్నికల్లో ఫలితం ఎందుకు అలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి అన్ని సర్వే సంస్థలు కూడా జమ్మూ కాశ్మీర్ లో వస్తుందని, అలానే హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా ఒకే విధంగా చెప్పాయి. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం దానికి భిన్నంగా వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాగా, హర్యానాలో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చింది. ఇది ఎందుకు జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జమ్మూ కాశ్మీర్ ను చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. అందులో జమ్మూ ప్రాంతంలో 43 స్థానాలు ఉండగా కాశ్మీర్ లో 47 స్థానాలు ఉన్నాయి. 5 గవర్నర్ కోటాలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అయితే 90 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 56 స్థానాల్లో పోటీ చేసి 42 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ మొత్తం 38 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అలానే సిపిఐఎం పార్టీ ఒక్క స్థానంలో పోటీ చేసి ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోగలిగింది. అలానే బీజేపీ 62 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి ఇక్కడ ఎన్నికల ఫలితాలను కనుక మనం చూసినట్లయితే ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐఎం 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే 2014తో పోలిస్తే ఇక్కడ కొన్ని పార్టీలు చాలా దారుణంగా విఫలమయ్యాయి. కొన్ని పార్టీలు తమ పట్టును నిలుపుకున్నాయి. కొన్ని పార్టీలు ఇదివరకు కంటే కూడా మంచి ఫలితాలను చూశాయి. 2014లో ఇదే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేవలం 15 స్థానాలకే పరిమితం కాగా, ఈసారి 42 స్థానాల్లో విజయం సాధించి దాదాపు 17 సీట్లను పెంచుకోగలిగింది, అధికారంలోకి రాగలిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం 2014లో 12 స్థానాలు ఉంటే ఈసారి కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ బలంపైనే విజయం సాధించింది. అది కూడా కేవలం కాశ్మీర్ వ్యాలీలో మాత్రమే విజయం సాధించింది. జమ్మూ ప్రాంతంలో అసలు బీజేపీకి ఏ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వలేకపోయింది. అలానే సిపిఐఎం పార్టీ ఇదివరకు ఒక స్థానంలో ఉంటే ఈసారి కూడా ఒక స్థానంలో పోటీ చేసి విజయం సాధించింది. బీజేపీ మాత్రం 25 స్థానాల్లో 2014లో విజయం సాధిస్తే ఈసారి మరో 4 సీట్లు పెంచుకొని 29 స్థానాల్లో విజయం సాధించి తన పట్టు నిలుపుకోగలిగింది. అయితే ఇక్కడ ఘోరంగా విఫలమైన పార్టీలు ఏవి అంటే ఒకటి పీడీపీ, మరొకటి కాంగ్రెస్ పార్టీ. ఇది వరకంటే కూడా ఈసారి ఈ 2 పార్టీల బలం భారీగా తగ్గింది. 2014లో ఏర్పడినప్పుడు మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈసారి మాత్రం కేవలం 3 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. అయితే ఇక్కడ కాశ్మీర్లో మొత్తం 47 చోట్ల ఇండియా కూటమి పోటీ చేస్తే అందులో 41 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించింది. 3 చోట్ల పీడీపీ విజయం సాధించింది. మరో 3 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇక జమ్మూ ప్రాంతానికి వస్తే ఇక్కడ మొత్తం 43 స్థానాలు ఉంటే అందులో 8 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. 29 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 6 చోట్ల ఇతరులు విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే జమ్మూ ప్రాంతంలో బీజేపీ తన పట్టును నిలుపుకోగలిగింది. కాశ్మీర్ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐఎం, ఇండియా కూటమి తన పట్టును నిలుపుకోగలిగింది. జమ్మూలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతే కాశ్మీర్ వ్యాలీలో అటు పీడీపీ మరియు ఇంజనీర్ రషీద్ మద్దతుదారులు ఘోరంగా విఫలమయ్యారు. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో దాదాపు 14 నుంచి 15 చోట్ల బారాముల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంజనీర్ రషీద్ మెజారిటీ సాధించాడు. కానీ ఈసారి మాత్రం అతని మద్దతుదారులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి. నిజానికి జమ్మూ ప్రాంతంలో ఒక 30 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అలానే ఒక 14-15 చోట్ల కాశ్మీర్ వ్యాలీలో ఇంజనీర్ రషీద్ మద్దతుదారులు విజయం సాధిస్తే వారిని కలుపుకొని, అలానే ఎలాగూ గవర్నర్ కోటాలో 5 ఎమ్మెల్యే స్థానాలు నామినేటెడ్ ఉన్నాయి కాబట్టి అవి తమ మద్దతుదారులకు ఇప్పించుకొని ఒక 50 స్థానాలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం చేసింది. కానీ ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు. ఇంజనీర్ రషీద్ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించలేకపోయారు. అక్కడ
నేషనల్ కాంగ్రెస్ కూటమి ఇంజనీర్ రషీద్ వెనుక బీజేపీ ఉందని, అందుకే ఎన్నికలకు ముందు ఆయనను జైల్లో నుంచి విడిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మినట్లుగా మనకు ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుంది. అయితే బీజేపీ పెద్దగా ఘోరమైనటువంటి ఓటమిని అయితే చూడలేదు, కానీ తన స్థానాలను నిలుపుకొని తన పట్టు ఇంకా జమ్మూ ప్రాంతంలో ఉందని బీజేపీ చాటి చెప్పింది. అలానే అక్కడ మెజారిటీ 48 కాగా ప్రస్తుతం ఇండియా కూటమి వద్ద 49 స్థానాలు ఉన్నాయి. దీంతో వారి ప్రభుత్వం అక్కడ ఏర్పడనుంది. అంతేకాకుండా 4 ఇండిపెండెంట్లు అలానే ఒక ఆప్ ఎమ్మెల్యే ఈ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతో సునాయాసంగానే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఇక్కడ ఘోరంగా విఫలమైన పార్టీలు ఏవి అంటే ఒకటి కాంగ్రెస్, మరొకటి పిడిపి, అలానే ఇంజనీర్ రషీద్ మద్దతుదారులు ఇక్కడ పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాల్లో గెలిచి, అది కూడా కశ్మీర్ ప్రాంతంలోనే గెలిచి, నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు వల్లే వాళ్ళు గెలుపొందారు. ఒక విధంగా చెప్పాలంటే నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క బలంగా దీన్ని చూడాలి తప్పిస్తే కాంగ్రెస్ బలంగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక పిడిపి 2014లో అధికారం కోసం బీజేపీతో జత కట్టింది. ఈ కోపంతోనే పిడిపికి ప్రజలు అక్కడ ఓటు వేయలేదు. అలానే ఇంజనీర్ రషీద్ వెనుక బీజేపీ ఉందని చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అక్కడ ఇంజనీర్ రషీద్ మద్దతుదారులకు ప్రజలు ఓటు వేయలేదు. అయితే బీజేపీతో అంటగాగే పార్టీలకు కశ్మీర్ ప్రజలు బుద్ధి చెప్పారని మనకు ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక హర్యానాకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా 90 స్థానాలు ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో విజయం సాధించగా ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. అయితే 2019లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది. 2014లో సొంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో మాత్రం కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కనబడింది. అప్పుడు బీజేపీకి కేవలం 40 స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ మెజారిటీ మార్క్ 46గా ఉంది. అయితే పూర్తి స్థాయి మెజారిటీ అక్కడ బీజేపీ సాధించలేకపోయింది. బీజేపీకి కేవలం 2019లో 40 స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 31 స్థానాలు రాగా జననాయక్ జనతా పార్టీకి అప్పుడు 10 స్థానాలు వచ్చాయి. ఐఎన్ఎల్డికి కేవలం 1 స్థానం వచ్చింది. ఇండిపెండెంట్లు 7 చోట్ల విజయం సాధించారు. పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో అప్పుడు బీజేపీ జననాయక్ జనతా పార్టీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ స్థానాలు కావాలని చెప్పి జననాయక్ జనతా పార్టీ కోరింది. కానీ దానికి ససేమిరా ఒప్పుకోలేదు భారతీయ జనతా పార్టీ. దీంతో ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది జననాయక్ జనతా పార్టీ. దీంతో జననాయక్ జనతా పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో అక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. అయితే ఈసారి మాత్రం ఎన్నికల పర్సంటేజ్ ను కనుక చూసినట్లయితే ఏ పార్టీ ఎంత సాధించిందంటే భారతీయ జనతా పార్టీ 39.94% ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చుకోగా కాంగ్రెస్ పార్టీ 39.09% ఓటింగ్ పర్సంటేజ్ ను తెచ్చుకుంది. ఐఎన్ఎల్డి 4.14% తెచ్చుకోగా బహుజన్ సమాజ్ పార్టీ 1.82% తెచ్చుకుంది. అయితే జననాయక్ జనతా పార్టీ మాత్రం కేవలం 0.9% మాత్రమే ఈసారి పరిమితమైంది. అలానే ఆజాద్ సమాజ్వాదీ పార్టీ కేవలం 0.1% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ను తెచ్చుకుంది. మనం 2019లో చూసుకున్నట్లయితే బీజేపీకి 36.49% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఈసారి 3% అదనంగా భారతీయ జనతా పార్టీ తెచ్చుకోగలిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ 28.08% అప్పుడు తెచ్చుకోగా ఈసారి అదనంగా మరో 11% కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోగలిగింది. ఐఎన్ఎల్డి ఇది వరకు 2.44% తెచ్చుకోగా ఈసారి మరో 2% అదనంగా తెచ్చుకుంది. అయితే బహుజన్ సమాజ్వాదీ పార్టీ కేవలం 1.82% తెచ్చుకోగా అది దాదాపు 2.5% ఓటింగ్ పర్సంటేజ్ ను తగ్గించుకుంది ఈసారి. అయితే జననాయక జనతా పార్టీ మాత్రం దాదాపు 13% ఓటింగ్ పర్సంటేజ్ ను కోల్పోయింది 2019తో పోలిస్తే. అయితే జననాయక జనతా పార్టీ కోల్పోయినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ను భారతీయ జనతా పార్టీ అలానే కాంగ్రెస్ పార్టీలు తెచ్చుకోగలిగాయి. మెజారిటీ 11% ని కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోగా భారతీయ జనతా పార్టీ 3%
శాతం అందులో నుంచి తెచ్చుకుంది. అయితే బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య 11 సీట్ల వ్యత్యాసం ఉండగా ఓట్ల శాతంలో మాత్రం కేవలం 0.8% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ లో డిఫరెన్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ 2 సార్లు అక్కడ అధికారంలో ఉండగా 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ మరోసారి విజయం సాధించింది. ఇనిషియల్ గా ట్రెండ్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినప్పటికీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా బీజేపీ వైపు సీట్లు పెరుగుతూ వెళ్ళాయి. ఆ తర్వాత బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టింది. దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిదంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నయాబ్ సింగ్ సైనిదే. ఎందుకంటే అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పెద్దగా ప్రచారం చేయలేదు. ఆయన చాలా తక్కువ స్థాయిలో అక్కడ ప్రచారం చేశారు. నయాబ్ సింగ్ సైని మొత్తం ఎన్నికల బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు. ఒకవేళ ఓడిపోతే అది తన ఓటమిగా చూడాలని ముందే ప్రకటించాడు. ఒకవేళ గెలిస్తే అది తమ పార్టీ యొక్క అధిష్టానం యొక్క గెలుపుగా చూడాలని ముందే ప్రకటించాడు. కాబట్టి పూర్తి క్రెడిట్ కూడా అక్కడ నయాబ్ సింగ్ సైనికే ఇవ్వాలి. అలానే బీజేపీ అధిష్టానం కూడా చాలా వ్యూహాత్మకంగా హర్యానాలో వ్యవహరించింది. ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ జాట్లను, దళితులను అలానే మైనారిటీ వర్గాన్ని బేస్ చేసుకుని ఎన్నికలకు వెళ్ళింది. వారి మద్దతుతో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించింది. అలానే బీజేపీపై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంది. దాదాపు తామే అధికారంలోకి వచ్చామని భావించేసింది. తమ ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి సీటు కోసం పేచీ ఏర్పడింది. అక్కడ జాట్ కి సంబంధించినటువంటి వ్యక్తికి అలానే ఒక దళిత మహిళకు మధ్య ముఖ్యమంత్రి సీటుపై పేచీ వచ్చింది. అలానే కొంతమంది అప్పుడే తమకు మంత్రి పదవులు కూడా ప్రకటించుకున్న సందర్భాన్ని మనం హర్యానాలో చూసాం. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కిసాన్ జవాన్ పైల్వాన్ నినాదం కూడా పెద్దగా పనిచేయలేదు. చెప్పాలంటే హర్యానాలో కాంగ్రెస్ కు కొంత అనుకూల పవనాలు వీచాయి. బీజేపీకి వ్యతిరేకత బీజేపీపై ఉండింది. రైతు చట్టాల కారణంగా రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎక్కువ రైతులు జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారు కాబట్టి జాట్లు పెద్దగా బీజేపీ వైపు మొగ్గు చూపరని అందరూ భావించారు. అలానే జవాన్లు అగ్నివీర్ పథకం ద్వారా తమకు ఉద్యోగ అవకాశాలు పోయాయని చాలా మంది భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రచారం చేసింది. అలానే రెస్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బ్రిజ్ భూషణ్ పై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా ఆయనపై వేటు వేయలేదన్న భావనలో అక్కడి ప్రజలు ఉన్నారు. బీజేపీ బ్రిజ్ భూషణ్ ను వెనకేసుకొచ్చిందన్న భావన హర్యానా ప్రజల్లో ఉంది. కాబట్టి కిసాన్ జవాన్ పైల్వాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కొద్ది మేరకు అది ఫలించింది కూడా. అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ 11% ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచుకోగలిగింది. అలానే 6 స్థానాలను అదనంగా గెలుచుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కాంగ్రెస్ విఫలమైంది. అలానే బీజేపీ చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫలించింది. జాట్లు తమకు వ్యతిరేకంగా ఉన్నారని భావించినటువంటి బీజేపీ ఓబీసీ వర్గాలను తమ వైపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది. అలానే ఎలాగైతే ఇక్కడ దళితుల్లో మాదిగలు, మాలలు ఎలా అయితే ఉంటారో హర్యానాలో కూడా అలానే 2 వర్గాలు ఉన్నాయి దళితుల్లో. అందులో ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. బీజేపీ చేసిన ఈ సోషల్ ఇంజనీరింగ్ వల్లే అక్కడ బీజేపీ సక్సెస్ కాగలిగింది. అంతేకాకుండా జాట్ డామినేషన్ ఉన్నటువంటి దాదాపు 33 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. జాట్లు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు వెళ్ళలేదనేది మనకు ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా హర్యానాలో ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి జననాయక్ జనతా పార్టీ ఘోరంగా విఫలమైంది. కేవలం 1% మించి ఓట్లు తెచ్చుకోలేకపోయింది ఆ పార్టీ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకోవడం. అలానే ఆ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీతో కూడా అధికారాన్ని పంచుకోవడానికి వెనుకాడదని అక్కడి ప్రజలు భావించారు. జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ అలానే ఇంజనీర్ రషీద్ కూడా ఇలానే భావించారు. బీజేపీతో అంటగాగుతున్నటువంటి పార్టీలను వ్యతిరేకించారు. అవకాశవాద రాజకీయాలు చేసే ఈ పార్టీలను ప్రజలు తిరస్కరించారు. మొన్న కర్ణాటకలో కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ చూసాము. ఇది వరకు అధికారం కోసం బీజేపీతో కలిసింది జేడీఎస్. ఆ తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో కూడా జేడీఎస్ కలిసింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జేడీఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలకు అన్ని కూడా అటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అధికారం కోసం కలుస్తూ ఉన్నాయి. అధికారం కోసం ఈ పార్టీలు ఎటైనా వెళ్తాయన్న
భావన ప్రజల్లో కనబడుతుంది. అందుకోసమే వారు ఈ ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపట్లేదు, జాతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలను విడిచి తమ సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.